పాండర్పూర్ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో పుండలీకుడు అనే యువకుడుండేవాడు. మొదట్లో పుండలీకుడు తన తల్లిదండ్రులను గౌరవించేవాడు కాదు. నాన్నా, తల్లిదండ్రుల విలువను అర్థం చేసుకో. పుండలీకుడు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఒకరోజు పుండలీకుడు తన తప్పును గ్రహించాడు. తల్లిదండ్రులను సేవించడం దేవుణ్ణి సేవించడంలాంటిదని అర్థం చేసుకున్నాడు. ఇప్పట్నుంచి నా జీవితం నా తల్లిదండ్రుల కోసమే. పుండలీకుడి భక్తితో సంతోషించిన శ్రీకృష్ణుడు అతన్ని దర్శించడానికి వచ్చాడు. పుండలీకా, నీ భక్తి నాకు ఎంతో సంతోషం కలిగించింది. అయితే పుండలీకుడు తన తల్లిదండ్రులకు సేవ చేయడంలో నిమగ్నమయ్యున్నాడు. పుండలీకుడు బయటకు ఒక ఇటుక విసిరేస్తాడు. ప్రభూ, ఈ ఇటుక మీద నిలబడండి, నేను సేవ పూర్తిచేసి వస్తాను. పాండురంగుడి అవతారం. శ్రీకృష్ణుడు చేతులను నడుంపై పెట్టుకుని ఆ ఇటుకపై నిలబడ్డాడు. ఆ రూపమే తరువాత విఠోబా, అలాగే పాండురంగుడు లేదా పండరినాథుడు అని ప్రసిద్ధి చెందింది. తల్లిదండ్రులను ప్రేమతో సేవించడం గొప్ప భక్తి. ఈరోజుక్కూడా పాండర్పూర్లో భక్తులు పండరినాథుణ్ణి విశ్వాసంతో పూజిస్తున్నారు. నీతి: తల్లిదండ్రుల సేవే పరమభక్తి.